నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలోకి అట్టహాసంగా చేరిన ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు పాల్గొన్న పట్టణ జనసేన శ్రేణులు. ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామంలో 32 లక్షల అంచనాతో నిర్మించనున్న రహదారికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. అతిథిగా పాల్గొన్న అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. రూరల్ మండలం ఆరులలో ప్రేమ్లీ హైడ్రోపోనిక్ ప్లాంట్ను ప్రారంభించిన వైసీపీ రాష్ట్ర ఆక్వా కల్చర్ విభాగ వర్కింగ్ అధ్యక్షులు వడ్డీ రఘురాం నాయుడు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా మహానగర సంకీర్తన, సామూహిక సత్యసాయి వ్రతాలు, మహానారాయణ సేవ నిర్వహించిన సత్యసాయి సమితి. భారీగా పాల్గొన్న బాబా భక్తులు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించిన గౌడ సంఘం నాయకులు. అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తాతా శ్రీనివాసరావు. తాడేపల్లిగూడెంలో ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పట్టణంలో రేలంగి చిత్రమందిర్ నుంచి బైకుల ర్యాలీతో నిర్వహించారు. ఏకలవ్యుడు, ఎరుకుల నాంచారి పాత్రధారులతో పాటు కర్రసాము, కత్తిసాము కళాకారులతో ఊరేగింపుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిలిటరీ కాలనీలోని ఎమ్మెల్యే నివాసం నిర్వహించిన బహిరంగ సభలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సింగం సుబ్బారావును కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ జగమంత కుటుంబం లాంటిదని, పార్టీలోకి రావాలంటే పదవులు ఆశించకూడదని, ప్రజాసేవ చేయాలని తెలిపారు. సింగం సుబ్బారావు తండ్రి సింగం పట్టాభి రాజకీయాల్లోకి వచ్చి పలుమార్లు మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచి ప్రజలకు సేవ చేశారని తెలిపారు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవకు అంకితమైన సింగం సుబ్బారావు జనసేన పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సింగం సుబ్బారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధిని నచ్చి పార్టీలోకి చేరుతున్నానని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేపల మంగాబాయి రమేష్, పైబోయిన వెంకటరామయ్య, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తన్పల్లి కాశీ, పుల్లా బాబీ, జి పద్మప్రియ, జి సురేష్, సింగం కృష్ణ, సింగం త్రిమూర్తులు, సింగం యూత్ సభ్యులు పాల్గొన్నారు. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వం. జై జనసేన. నాతో పాటు నా సోదరీమణులు, నా సోదరులందరూ కూడా, కౌన్సిల్ సభ్యులందరూ కూడా నాకు పార్టీలకు అత్యంతంగా సహకరించారు. చెప్పాలంటే ఏదో రంగం మన ఊరు బాగుపడుతుందంటే మేము కూడా మీతో వస్తా ఉన్నాడు అని చెప్పి వచ్చిన ఆ విధంగా మనం అందరినీ మోల్డ్ చేసుకున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన ఈ తాడేపల్లిగూడెం బాగుండాలంటే గ్రూపులు, గొడవలు ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తాడేపల్లి పట్టణంలో ఇవాళ గడిచిన 18 ఏళ్ళు 16 ఏళ్ళు మీరు చూశారు. ఎక్కడ పోలీస్ కేసులు కానీ, గొడవలు కానీ, గ్రూపులు కానీ ఎక్కడ మీరు చూడండి. ఎక్కడైనా నేనే తయారు చేయను. ఎక్కడైనా మనం బ్యానర్ కడతారా బాబు, ఇప్పేంట్రా బాబు, అంతా గొడవద్దని చెప్తాను నేను. అంతేగాని నేను బ్యానర్లు కట్టండి లేకపోతే నాకు యాడ్లు ఇమ్మని నేను ఎవరిని అడగలేదు కూడా. ఎందుకంటే దానివల్ల కలిసి వచ్చేది ఏం లేదు. మనం ఏదైనా సాధించి మనం ఏదైనా సన్మానం చేయించుకోవచ్చు, కానీ రైతులను సన్మానం చేస్తే మన కళ్ళు ఎత్తులు తీస్తాయి. కాబట్టి పూర్తిగా 5 సంవత్సరాలు మనం ఈ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు ఉంటారు. నేను ముందుంటాను, లేకపోతే మీరు ముందుంటే మీ వెనకాల నేను ఉంటాను. మీరు మార్గదర్శకులుగా ఉండండి. మీరు చెప్పండి, మీరు చెప్పింది నేను సద్విమర్శగా తీసుకుంటాను తప్ప మీరు ఇలా అన్నారు నేనేం బాధపడను. నాకు కూడా తెలీదు. మనిషి చనిపోయేదాకా నేర్చుకోవాలి. తెలుసు అనుకుంటాడు మూర్ఖుడే. మనిషి నాకు కూడా తెలియదు. అందరినీ అడిగి తెలుసుకుంటాను నేను. ఏం చేస్తే ఇక్కడ బాగా జరుగుతుంది, ఇక్కడ శానిటేషన్ జరుగుతుంది, ఇక్కడ ఇండోర్ స్టేడియం కట్టాలి, అక్కడ లేకపోతే
స్విమ్మింగ్ పూల్ కట్టాలి, హై స్కూల్. మరి వాళ్ళ నాకు మంచి వ్యక్తులు దొరికారు చెప్పాలంటే. అటు దువ్వాసీను బీజేపీ పార్టీ అయి ఉండొచ్చు, అలా శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎన్వి సత్యనారాయణ మా తమ్ముడు ఆ రోజు కౌన్సిల్లో నాకు పూర్తిగా సహకరించాడు. ఈ రోజు అభివృద్ధిలో కూడా పూర్తిగా సహకారం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. అదేవిధంగా కాంట్రాక్టర్ శివ గారు, లేకపోతే అక్కడ అనిల్ గారు, ఇంకా అబ్బు గారు, వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఒకరు వర్క్ వల్ల అవ్వదు. డబ్బు కొంతమంది ఇవ్వచ్చు, కొంతమంది సేవ చేయాలి, నిజాయితీ పరులు కావాలి, ఐడియాలజీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యం. ఎప్పుడైతే రాజ్యాంగంలో మనకిచ్చిన 5 సంవత్సరాలు ఉంటుందో, ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చేసిన తర్వాత చేయగలిగితే ఓటు అడిగితే మీ దగ్గరికి వస్తాం. న్యాయం చేస్తే, చేయలేని అసమర్థులో మిగిలిపోతే మళ్ళీ మిమ్మల్ని ఓటు అడగం. అది కూడా చెప్తున్నా. నాకు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నానంటే ఖచ్చితంగా పని చేస్తానని మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని డబ్బు లేదు అని నేను చెప్పను. డబ్బున్నా లేకపోయినా పని అయితే ఆగదో చేయిస్తాం, అందులో అనుమానం లేదు. కాబట్టి మీ అందరూ దన్నుగా నిలబడండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం, దాంట్లో అనుమానం లేదు. మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాను. మీ అందరి దేవుళ్ళని పవన్ కళ్యాణ్ గారికి, నాకు, అదే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ఇస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే అందరూ కలిస్తేనే అభివృద్ధి. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మన కుటుంబంలోకి వచ్చిన సింగం సుబ్బారావు కుటుంబాన్ని ఆహ్వానిస్తూ మీరు ఖచ్చితంగా మరి పార్టీని నమ్ముకుని ఉండండి. సిద్ధాంతపరంగా మీకు మంచి జరుగుతుంది. అంతేగాని ఇవాళ అటొక్కాలు ఇటొక్కాలు వేసే ఉంటే దానివల్ల మీ వ్యక్తిత్వం పోతే పార్టీ బలహీనపడుతుంది. మీ కుటుంబం అంతా జనసేన పార్టీకి అండగా ఉండాలని, మీకు ఎప్పుడు మేము అండగా ఉంటామని, మనందరూ ప్రజలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున కూడా సంవత్సరం మీద 6 నెలలైనా నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అదే కాకుండా జనసేన పార్టీ కార్యకర్త పట్ల, ఎందుకంటే పల్లెపూరు కాడి నుంచి, వార్డు బాట కాడి నుంచి, నియోజకవర్గంలో ఆయన వెంట మనందరం కూడా ఉన్నాం. ఆ కమిటీ అందరినీ కూడా నిరంతరం శ్రమించే వ్యక్తులను ఎప్పుడు కూడా ఆయన గుండెల్లో పెట్టుకుని వాళ్ళ కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే ఆయన వెనకాల మేము అందరం ఉంటాం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా వీళ్ళందరికీ ఏం చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచిస్తున్నారు. ఈరోజు మరి సుబ్బారావు గారు జాయిన్ అవ్వడం ఒక ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆలోచనలు కానీ ఏ రోజైనా కానీ రాజకీయాలకు అతీతంగా ఏదైతే ఆయన ఓడిపోవాలని ఆలోచించిన వ్యక్తిని కూడా ఈరోజు ఏ రకంగా అయినా అభివృద్ధి పదంలో ఉండాలి. రాజకీయాలు ఆ ఎలక్షన్ వరకే తప్ప తర్వాత ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళందరూ మంచి చెడ్డలు చూడాలని నిరంతరం ఆలోచించే వ్యక్తి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తర్వాత అంత చరిష్మా ఉన్న నాయకుడు మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తిని మనందరం కూడా అదృష్టంగా భావించాలి. ఆయన దగ్గర పనిచేస్తున్నందుకు మనందరం కూడా కార్యకర్తలుగా ఉన్నందుకు నిజంగా అదృష్టంగా భావిస్తూ, సింగం సుబ్బారావు గారు వేళ జాయిన్ అవుతున్నారంటే ఆయన కూడా మన ఎమ్మెల్యేని చేసిన అభివృద్ధి లేకపోతే ప్రజల్లో మంచి చేస్తున్నారనే ఆలోచనతో ఆయన జాయిన్ అవుతాం జరుగుతుంది. ఇలాంటి నాయకులు చాలామంది కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గురించి మనం చెప్తాం కాదు, మనం కూడా ఆయన వేళ ఆయన కూడా తిరుగుతున్నామంటే ఆయన చేసే పని అలాంటిది. ఈవేళ ఓటో ఓట్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ అంబేద్కర్ విగ్రహం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇంత నీట్గా చేయించిన ఘనత మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎక్కడా కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆయన కౌన్సిలర్ అయినప్పుడు ఏ టైప్లో ఉన్నారో, చైర్మన్ అయినప్పుడు అలాగే ఉన్నారో, ఇవాళ ఎమ్మెల్యే అయినా కూడా గర్వం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈయన. ఎందుకంటే ఎవరన్నా వచ్చినా కానీ ఎవరో ఏంట్రా అని అడిగి అనే వ్యక్తి. అంతేగాని ఆయన వస్తున్నారని లోన్ వెళ్ళిపోతాం గట్రా లేదు. ఎందుకంటే గతంలో మేము చాలా ఎమ్మెల్యేలు చూసాం. ఇలాంటి ఎమ్మెల్యే మన దొరుకుతూ మన అదృష్టంగా భావించాలి. మా అన్నయ్య శ్రీనన్నయ్య ఎమ్మెల్యే ఉన్నంతకాలం కూడా, ఆయన తాడేపల్లిలో ఉన్నంతకాలం కూడా అందరం కూడా అన్ని కులాలు కూడా కలిసిమెలిసి జీవిస్తాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున రాష్ట్రంలో 70 నుంచి 80% ప్రజలందరూ కలిసి ఉన్నారంటే కారణం ఒక జనసేన, ఒక పవన్ కళ్యాణ్ వలన. ఆయనకి అధిష్ఠుడైన మా అన్నయ్య శ్రీనన్నయ్య గురించి మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం, తలెత్తు చెప్పుకుంటాం. ఎవరికి మాట పడం, నేను మాట అను, అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వం. ఈ రోజున తాడేపల్లి నియోజకవర్గంలో పౌరుషంగా బ్రతకడానికి మాకు మార్గం చూపించిన మా శ్రీనన్నయ్య యొక్క నడవడిక
ఆయన యొక్క ఆదర్శం. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని కూడా చక్కగా ప్రజల్ని, కార్యకర్తల్ని, నియోజకవర్గం అందరూ కూడా తీర్చిదిద్దుతున్నాడు. ఆయన అడుగుజాడల్లో నడవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, సాక్షాత్తు మన పవన్ కళ్యాణ్ గారు బాహుబలి అని పేరు మొట్టమొదటిగా పెట్టినటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో, మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి సమక్షంలో జాయిన్ అవటం చాలా ఆనందంగా ఉంది. కానీ 2019లో అన్నగారితో ఓడిపోయినా సరే ఆ టైంలో కూడా ఆయనతోనే వెంట ఉండి ఆయనతోనే నడిచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆయనతోనే ఉన్నాం. మా దురదృష్టం చేస్తూ గెలిచే టైంలో అన్నగారి దగ్గర లేకపోతాం కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ అన్నగారు అన్నట్టు ఏదో తప్పు జరిగిందైతే కనుక 100% వాస్తవం. కానీ ఎప్పుడై కూడా మీ అండదండలతో సహకారంతో నేను మీ అందరితో ఉండి మీ అందరి అభిమానులతో అన్నగారితోనే ఉండి అన్నగారితోనే సేవలకు చేస్తూ అన్నగారితోనే కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన అభిమానం మట్టికి మాతో ఎప్పుడు ఉన్నది. కానీ ఆయన అభిమానానికి నిండుగా ఎప్పుడు కూడా ఆయనతోనే పాటు ఉంటాం, ఆయనతోనే తిరుగుతాం, ఆయనతోనే కూడా ఉంటామని చెప్పి సమాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామంలో 32 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే పంచాయతీ భవన నిర్మాణానికి ఉంగుటూరు శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు చేతుల మీదుగా ఆదివారం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కూడా అతిథిగా పాల్గొన్నారు. అనంతరం భవన నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన పాతూరి నారాయణ స్వామిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, అధికారులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. महागणपतिदेवता संपूर्ण अनुग्रह कटाक्षरीत्यद्भूमदेव्यमावं भौरपौर्णाद्योरवनसरोजना व्याख्यान्मशस्वः सित्यद्विजमानस्यः भूमिस्थापदादाख्यकरुणे महागणपतिपूजा अंजकरिष्ये सर्वेभ्यो श्री महागणपतिदेवताभ्यो नमः ध्यायामि ध्यानम् आवाहयामि आवाहनं नवरत्नति महासनं शुद्धोदक स्नानं समर्पयामि. ఇప్పుడు చిన్న విరామం. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపీ
లాప్రోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామ మాజీ సర్పంచ్ మాకరాజు సతీష్ కుమారుడు మాకరాజు హేమంత్ వర్మ నూతనంగా నిర్మించిన ఫ్రేమ్లీ హైడ్రోఫోనిక్ ప్లాంట్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆక్వాకల్చర్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొని ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు రైతులకు ఉపయోగపడే టెక్నాలజీ వినియోగిస్తూ ఆరుళ్ల గ్రామంలో ఫ్రేమ్లీ హైడ్రోఫోనిక్ ప్లాంట్ను ప్రారంభించిన మాకరాజు హేమంత్ వర్మను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆరుళ్ల మాజీ సర్పంచ్ మాకరాజు సతీష్ తనయుడు మాకరాజు హేమంత్ వర్మ మాట్లాడుతూ తక్కువ ప్రాంగణంలో అధిక దిగుబడి అనే పద్ధతిలో ఫ్రేమ్లీ హైడ్రోఫోనిక్ ప్లాంట్ ఆరుళ్ల గ్రామంలో ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేషలత, కొప్పు వెలమల మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీను, ఎంపీటీసీ వెంకన్న, సబ్బితి బ్రహ్మయ్య, పామర్తి హరిసాయి అఖిల్, ఆచంట వెంకటకాంతం తేజ, ఆరేళ్ల గ్రామస్తులు, రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే యువత ఉంటారో ఇవాళ ఏదైతే వారి జన్మభూమికి ఇవాళ ఈ బాబు ఎక్కడో లండన్లో చదువుకుని ఇవాళ తన పుట్టినటువంటి ఊరికి ఏదోటి చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఏదోటి మేలు చేయాలి, మనం చదువుకున్న చదువు ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇవాళ ఎంతో కృషి చేసి ఇవాళ ఈ బాబు వీళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కలిసి ఆరుళ్ల గ్రామంలో వీళ్ళు ఏదైతే ఆరోగ్యకరమైన హైడ్రోపోనిక్ పంటలు అంటే మట్టి లేకోకుండా ఏదైతే స్పాంజీ క్యూబ్స్ ఉంటాయో ఆ క్యూబ్లో విత్తనం నాటి ఆ విత్తనం నాటిన తర్వాత ఏదైతే మొక్క గ్రోత్ అవుతుందో ఇవాళ మనం పొలంలో పంటలు వేసుకుంటాం మట్టిలో ఇవాళ వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల ఎండలు అధికంగా ఉండటం వల్ల ఈ క్రిమి సంహారిక మందులు కొడటం వల్ల ఆ మొక్క గ్రోత్ పెరగకపోవటం ఇలా గ్రోత్ పెరిగినా కాయకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుగుతున్నటువంటి రైతాంగానికి ఇవాళ ఆదర్శంగా నిలిచే విధంగా ఈ బాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ బాబుని అభినందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతుకు నేను ఏదోటి చేయాలి, ఈ రైతే ఈ దేశానికి ఆదర్శం, ఆ రైతుకు నేను ఆదర్శంగా ఉండాలి, ఆ రైతుకు నేను ఎంతో కొంత మేలు చేయాలని ఈ జన్మభూమిలో ఆయన ఊరికే ఒక పేరు తేవాలని ఎంతో కష్టసాధ్యమైనా సరే ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్లాంట్ నిర్మించడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నవారికి కూడా కొంతమందికి యువత కల్పించి ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ బాబు చేసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా చాలా అభినందించి ఇవాళ ఏదైతే ఈ చుట్టుపక్కల రైతులు ఉన్నారో ఆ రైతులను కూడా ఇక్కడికి బ్యాచ్ల వైజ్గా తీసుకొచ్చి ఆ రైతులు కూడా అవగాహన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా ఇవాళ ఈ ప్రాంతంలో ఇక్కడ పరుగుతుంది స్వచ్ఛంగా 100% ప్యూర్ ఆర్గానిక్ అనే విధంగా వీళ్ళు పనిచేసే విధంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు మనసులో పెట్టుకుని ప్రజల యొక్క ఆరోగ్య సూచనలు కూడా తీసుకుని ఈ బాబు చేసిన దానికి మేము మనందరం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బాబుని అభినందించి ఇలాంటి ఎన్నో కూడా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకా అభివృద్ధి చెందే విధంగా ఈ బాబుకి ఆ స్వామివారి అమ్మవారి దీవులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మేము మట్టి లేకుండా వ్యవసాయం చేస్తున్నాము. లెస్ స్పేస్ అండ్ మోర్ ఈల్డ్ అన్న ఫండాతో మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం. తక్కువ స్పేస్లో ఎక్కువ దిగుబడి అన్న కార్యక్రమం గురించి స్టార్ట్ చేశాము. పెస్టిసైడ్ ఫ్రీ అలాగే మీకు అందించాలి అని చెప్పి మేము ఇది మొదలుపెట్టుకున్నాము. మట్టి లేకుండానే మేము వ్యవసాయం చేస్తామండి. ఓన్లీ త్రూ వాటర్స్లో ప్లాంట్కి తగ్గ మినరల్స్ మేము ఇచ్చి వాటర్ సాల్యుబుల్ మినరల్స్ దాని ద్వారా ప్లాంట్ ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత రీసర్క్యులేషన్ వాటర్ ఉంటుందండి.
వాటర్ వేస్టేజ్ ఉండదు. జనరల్లీ ఇలా ఇన్ని వాటర్ యూస్ చేస్తున్నారు, వాటర్ వేస్టేజ్ అవుద్ది అనుకుంటారేమో, కానీ 90% లెస్ వాటర్ వేస్టేజ్ అండి జనరల్లీ కంపేర్ టు ట్రెడిషనల్ ఫార్మింగ్. అంటే సీజనల్ డిఫరెన్సెస్ ఉంటాయి కదండి, ఈ సీజన్కి ఈ పంటే బాగుంటుంది అన్న ఇది ఉంటుంది కదా, ఆ ఇది లేకుండా ఎనీ సీజన్ ఎనీ ప్లాంట్ ఎనీ క్రాప్ గ్రో చేసే ఫండమెంటల్ ఇందులో ఉంది. కంపారిటివ్లీ బయట కంటే 4 గంటలు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎక్కువ దిగుబడి అంటే ఎక్కువ మందికి మంచి ఫుడ్ అందగలుగుతుంది. స్ట్రాబెర్రీస్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాము యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ కింద. అదే కాకుండా ఇంకొక చిన్న ప్రయత్నం అది షుగర్ ఫ్రీ ప్లాంట్ ఒకటి గ్రో చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా తయారు చేసి మేము ప్రజలకి ఇద్దాము అన్నది మా ఫండా అండి. స్థానిక డిఎస్ చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవా సమితిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా ఉదయం మహానగర సంకీర్తన సామూహిక సత్యసాయి వ్రతాలతో 200 మంది పాల్గొన్నారు. అనంతరం మహానారాయణ సేవలో సుమారు 5,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల నవీన్ బాబా, ప్రభా శ్రీనివాస్, గాదే శ్రీరామచంద్రమూర్తి, సింగంశెట్టి సామ్మూర్తి, తోట తిరుపతి రాయుడు, సూర్యచంద్రరావు, మల్లికార్జునరావు, శోభనాద్రిరావు, సంగీత విజయసాయి, ఆకుల రాము, విష్ణుమూర్తి, విశ్రుద్ సూరజ్, రామకృష్ణ, సతీష్, తోలేటి శ్రీనివాస్, మధు, త్రినాథరావు, గ్రంథి సాయి, జానకి రామయ్య, వెజ్జు ప్రసాద్, తోట రాధికారాణి, కొండలక్ష్మి, రమాదేవి, కొలచన లక్ష్మి, మీరాకుమారి, శ్రీలక్ష్మి, ఆలపాటి లక్ష్మీకుమారి, ధనలక్ష్మి, రామలక్ష్మి, వెంకటరమణ, వరలక్ష్మి, బలుసులమ్మ, తులసి, అన్నపూర్ణ, పూజిత, రత్నం పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. స్వామివారి హారతితో కార్యక్రమాలు ముగిశాయి. భూమాత్రే నమః లక్ష్మీకాంతం కమలనః శరపరుడు దుర్గా విశ్వాసమోజే నవాసనావదానజే క్షేత్రం భృజమజాహతే తాం యజ్ఞసమయం సర్వాజామే పృథివే పూజా విస్తరో భవ. ఓం ఓం శ్రీ హ్రీం క్లీం హరివర్గకటాయామం ప్రోత్సాహ. ఓం గ్రామదేవత నక్షత్రదేవత. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం డిఎస్ చెరువు దగ్గర గల సత్యసాయి సేవా సమితిలో శ్రీ సత్యసాయి విద్యాలయం దగ్గర మహా అన్నప్రసాదన అన్నదానం జరుగుతుంది ఇక్కడ. అలాగే సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయిబాబా వ్రతాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంకాలం స్వామివారి ఉయ్యాలోత్సవం, స్వామివారి బర్త్డే కేక్ కటింగు ఉన్నది. ఈ రోజు జరిగే నారాయణ సేవలో యావత్మంది తాడేపల్లిగూడెం ప్రజలందరూ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం మొదలయ్యి ఒక అరగంట అయింది. ఇక్కడి నుంచి 3 గంటల వరకు స్వామివారి ప్రసాదం ఉంటుంది. దయచేసి తాడేపల్లిగూడెం ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరడం జరుగుతుంది. స్వరూపమైనటువంటి భగవాన్ బాబావారి 100వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక డిఎస్ సత్యసాయి సేవా సంస్థలో 18వ తారీఖు ప్రారంభించి రథోత్సవం ప్రారంభించి ఇవాళ వరకు 23వ తారీఖు పుట్టినరోజు కార్యక్రమం, మరి అనేక కార్యక్రమాలు స్వామి మన సత్యసాయి సేవా సంస్థ ద్వారా చేయించారు. మరి ప్రారంభం రోజుని చక్కగా రథోత్సవం, ఆ తర్వాత కార్యక్రమాలు, మరి సేవా కార్యక్రమాలు అన్నీ చేయించారు. ఇవన్నీ కూడా స్వామి అనుగ్రహంతో జరుగుతున్నాయి. తర్వాత కూడా ఈ సంవత్సరం నుంచి బాబా బర్త్డే రాష్ట్ర వ్యాప్తంగా మరి సెలవు దినోత్సవం ప్రకటించారు. సెలవు దినోత్సవం ప్రకారంగా ప్రతి మండలాఫీసులోనూ సత్యసాయి సంస్థ వెళ్ళి ఈ సేవా కార్యక్రమాల గురించి చక్కగా విన్నవించి రావాలని కోరారు. ఈ పూట మన పెంటపాడు గ్రామంలో మండలాఫీసులో ఆ కార్యక్రమం జరిగింది. అందరికీ సాయిరామ్ అండి. స్వామి 100th డే బర్త్డే సందర్భంగా ఇక్కడ స్కూల్ దగ్గర సత్యసాయి స్కూల్ దగ్గర అన్న సమారాధన జరుగుతుంది. మహానారాయణ సేవ, అలాగే సత్యసాయి మందిరంలో సాయి వ్రతాలు జరుగుతున్నాయి. అందరూ తప్పకుండా చూడండి వచ్చి. సీనియర్ బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ సంఘ గౌరవ అధ్యక్షులు బీసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తాత శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేలంగి చంద్రశేఖర్, కట్టా నాగపోతురోజు, పాకా అప్పారావు, రేలంగి గిరీష్, బలరాం, మణికంఠ కృష్ణ, కామనారాయణ, బొర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సత్యనారాయణ గారు రాజ్యసభ మెంబరు. ఆయన బీజేపీ స్థాపించిన దాంట్లో కూడా పార్టీలో ఉంటూ ఎన్నో జనం ఎవరో లేనప్పుడు కూడా సింగిల్గా కూడా ఉంటే కౌన్సిలర్గా పోటీ చేసిన వ్యవహారంలో కౌన్సిలర్ పార్టీకి ఎంతో సేవ చేసిన దాని మీద మొన్న సత్యనారాయణ గారి పేరు, స్మృతి ఇరానీ ఇలాంటి పేర్లు 5-6 వస్తే మోడీ గారు అప్పుడు పాకా సత్యనారాయణ గారికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మన కులం అని కాదు, ఆయన చేసిన సేవకి ఆ పదవి దక్కింది. అంతేకాకుండా ప్రధానమంత్రి పేషియోలో ఇంపార్టెంట్ అఫైర్స్కి 11 మంది సభ్యులు ఉంటారు. ఆ 11 సభ్యుల్లో ఈయనకు ఒక సభ్యత్వం కూడా ఇచ్చారు. అంటే రాజ్యసభ కన్నా చాలా గ్రేట్ అది. అటువంటి ఈయనకి 2-3 పదవులు ఇచ్చి చాలా గౌరవించినందుకు మన జిల్లా కాకుండా మన కులం అని కాకుండా ఆయనకి ప్రత్యేకంగా ఆయన కష్టానికి ఫలితం చెప్పినందుకు ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ డిసెంబర్ 1వ తేదీన పట్టణంలోని ఎన్కే గ్రౌండ్స్లో జరుగు హిందూ సమ్మేళనంలో పాల్గొనాలని కోరుతూ ఆదివారం ఉదయం ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ గ్రౌండ్స్లో హిందూ సమ్మేళన ప్రతినిధులు ప్రచారం చేశారు. హిందూ బంధువులందరూ పాల్గొని ఐక్యత కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు, మాకా శ్రీనివాస్, నరిసే సోమేశ్వరరావు, కాంట్రాక్టర్ శివ, పెరికల కొండబాబు, గట్టి కృష్ణబాలాజీ, ప్రభా శ్రీనివాస్, కొప్పుల హనుమంతరావు, గాదిరాజు వెంకటరామరాజు, కొండేటి ఆదినారాయణ, చలం, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, డాక్టర్ కంచర్ల దేవా శ్రీనివాస్, ఎర్ర ఆంజనేయ స్వామి, బ్రహ్మం, ప్రతి శ్రీనివాసరావు, ఎస్విబి సత్యనారాయణ వాకర్స్ పాల్గొన్నారు. హిందువులందరూ కూడా సమైక్యంగా నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని డిసెంబర్ నెల 1వ తేదీన సంత మార్కెట్లో ఉన్నటువంటి ఎన్కే గ్రౌండ్స్ నందు మహోన్నతంగా నిర్వహించడానికి హిందువులందరూ కూడా తలపెట్టారు. విజయవాడలో చేసిన శంఖారావానికి సరిపడగా ధాటుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ముందుకొచ్చారు. మరి తాడేపుగూడెం వాకర్స్ క్లబ్ సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి యొక్క భక్తులు, ఆంజనేయ స్వామి యొక్క సేవ చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హిందూ సమ్మేళన మరి డిసెంబర్ 1వ తారీఖున సత్యనారాయణ స్వామి గుడి ఎదురుగా ఉన్నటువంటి ఎన్కే గ్రౌండ్లో పెద్ద ఎత్తున హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతూ ఉంది. హిందూ బంధువులు అందరూ కూడా ఈ సమ్మేళనానికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. కారణం ఏంటంటే ఈ కార్యక్రమానికి పెద్దలు బాగయ్య గారు వస్తూ ఉన్నారు. బాగయ్య గారు అంటే ఇవాళ డైరెక్ట్గా పిఎం నరేంద్ర మోడీ గారితో వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళి మాట్లాడగల గొప్ప వ్యక్తి, గొప్ప లీడరు. హిందువుల తరఫున మరి ఆయన చేస్తున్నటువంటి అనేక మరి సమిష్టి కార్యక్రమాల్లో హిందూ సమ్మేళనంలో ఈ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కదిలి రావాలి. ఇవాళ హిందువులకు ఒక భారతదేశమే హిందూ దేశంగా ఉండే పరిస్థితి కొంత కనబడతా ఉంది. ఇవాళ హిందువులందరూ నాకెందుకు అని అనుకుంటే మనం కాదు, మన తరాలు కానీ మనం కూడా ఉండే పరిస్థితి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం అనేక విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. హిందువుల సమైక్యత చూపించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ హిందూ సమ్మేళనంలో హిందువుల యొక్క ఐక్యతను పెంచే దిశగా ప్రతి హిందువు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటున్నాను. డిసెంబర్ 1వ తారీఖు నాడు హిందూ మహాసమ్మేళనం మహాసముద్రంలో ఉండాలి. ఆ రోజు విజయవాడలో నిర్వాహకులు చెప్పారు, మేము అనుకున్న దానికన్నా భారీ సంఖ్యలో సభను సక్సెస్ చేసామని. దానికన్నా ధీటుగా మనం తాడేపల్లిగూడెంలో రేపు జరగబోయే హిందూ శంఖారావం పూరిద్దాం. ఆ రోజు హిందూ బంధువులు అందరూ కూడా తప్పకుండా దాంట్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే లోకల్లో ఉన్న మరియు పరిసర గ్రామాల నుంచి ఉప్పెల్లా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. తాడేపల్లిగూడెం ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణలో భారతీయ తపాలా ఉద్యోగుల ద్వైవార్షిక సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి తాడిమళ్ళ ఎస్పీ ఎంపీఎస్ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ మరియు ఏపీ సర్కిల్ సెక్రటరీ సిహెచ్ వెంకయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో 8వ వేతన సంఘం విధి విధానాలు, డివిజనల్ స్థానిక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో గ్రూప్ సి కార్యదర్శి ఎస్పీఎం పిప్పర,
కె సత్యనారాయణ వార్షిక నివేదికను అందజేశారు. ఈ సమావేశంలో డివిజనల్ సెక్రటరీలు, సభ్యులు హాజరయ్యారు. ఎస్ రామకృష్ణ, పిఏ ఎండిఎస్ షరీఫ్, ఉంగుటూరు జి శ్రీనివాస్, ఎస్పిఎం నిడదవోలు పాల్గొన్నారు. మా భారతీయ మజ్దూర్ మాతృ సంస్థ దానికి ఉన్నటువంటి ఐడియాలజీ, ఆ ఆలోచన విధానాన్ని పాటిస్తూ కేవలం ఒక ఉద్యోగుల సమస్యల మీద ఒక అధికారులతో కొట్లాడటమైతేనే సమస్యలు తీరుతాయి అనే భావాన్ని కాకుండా ఫస్ట్ మా ప్రథమ స్లోగమే దేశం కోసం పనిచేస్తాం అనేది మాది స్లోగన్ ఉంటుంది. అది ఫస్ట్ దేశహితం, తర్వాత కార్మిక హితం. అంటే దేశం బాగుంటే పరిశ్రమలు బాగుంటే కార్మికులు బాగుంటారు అనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఆ క్రమంలో ఎంప్లాయీకి మా అసోసియేషన్ని నమ్ముకొని వచ్చిన ఎంప్లాయీకి ఎవరికి కూడా ఎక్కడ మేము ఎటువంటి సమస్య రానియకుండా, సమస్యలు ఏదైనా వచ్చినా కూడా అధికారులతో గొడవలకు వెళ్ళటం కంటే సానుకూలంగా సామరస్యంగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. మా ఉద్యోగులందరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరి ముందు ఉన్నటువంటి ఇప్పుడు ప్రథమమైనటువంటి అంశం ఏంటంటే 8వ వేతన సంఘం. ఆ 8వ వేతన సంఘానికి కూడా మా డిపార్ట్మెంట్కి మా అసోసియేషన్ తరఫున మేము త్వరలోనే ప్రపోజల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మేము సమర్పించబోతున్నాం. రాబోయే రోజుల్లో మా ఎంప్లాయీస్కి మరింత సర్వీస్ చేయడానికి మేము ముందుకు సాగిపోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వము మొన్న 21వ తారీఖున 4 లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాంట్లో కోడ్ ఆన్ వేజెస్ 2019, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ కండిషన్స్ కోడ్ 2020, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. ఈ 4 కోడ్లు కూడా దేశవ్యాప్తంగా పనిచేసినటువంటి 40 కోట్ల మంది సుమారుగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు ఎంతో మేలు చేసేటువంటి కోర్సు. దీన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ స్వాగతిస్తుంది. అయితే సోషల్ సెక్యూరిటీ కోడ్, వేజ్ కోడ్ ఎటువంటి అభ్యంతరం లేకుండా మేము అమలు చేయమని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతున్నాము. ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్, ఈ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కండిషన్స్ కోడ్ మాత్రము అందులో కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అవసరమైతే పార్లమెంట్లో చర్చించి ఆ మార్పులు కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన మీదట మేము 4 కోడ్లని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము. కొన్ని కార్మిక సంఘాలు కేవలము వారి యొక్క స్వప్రయోజనాలు, వారి యొక్క పార్టీ ప్రయోజనాలను ఆశించి వీటిని వ్యతిరేకిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా వారి చిత్రపటానికి రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు పూలమాలలు వేసి నమస్కరించారు. దీనులకు అండగా ఆపదలో ఆదుకుంటూ భగవాన్ సత్యసాయిబాబా తన జీవితాన్ని పేదలకే అంకితం చేసిన తీరు ఆదర్శనీయమని పేర్కొన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ గోవిందరాజులు, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫేర్స్ డాక్టర్ సూర్యకుమారి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఆదివారం సంతలో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. బీరకాయలు కేజీ 60 రూపాయలు, బంగాళాదుంపలు కేజీ 30 రూపాయలు, వంకాయలు కేజీ 60 రూపాయలు, బెండకాయలు కేజీ 60 రూపాయలు, టమోటాలు కేజీ 60 రూపాయలు, ఉల్లిపాయ 5 కేజీలు 100 రూపాయలు, 3 అరటికాయలు 20 రూపాయలు, ఆనపకాయ 20 రూపాయలు, కొత్తిమీర కట్ట 20 రూపాయలకు అమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను నిలుపుదల చేయాలని కోరుతూ శేషమహల్ సెంటర్లో ఐఎఫ్యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు దానవర ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం పోరాటాలకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్ కొండ, సయ్యద్ బాషా, నాగేశ్వరరావు, రాంబాబు, రామకృష్ణ, శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.